భారత్ మాతాకి భారత్ మాతా అందరూ ఒకలిగలిగిస్తాలని లేట్ అవుతుంది. జోహార్ పహల్గాం అమరులకు, జోహార్ పహల్గాం అమరులకు, జోహార్ పహల్గాం అమరులకు. ఉగ్రవాదం నశించాలి, నశించాలి, నశించాలి. ముష్కరుల అంతం, భారతదేశం పంతం, ముష్కరుల అంతం, భారతదేశం పంతం, ముష్కరుల అంతం, భారతదేశం. జోహార్ పహల్గాం అమరులకు, జోహార్, జోహార్ పహల్గాం అమరులకు, జోహార్. भारत माता के जय। भारत माता के जय, भारत माता के जय, भारत माता, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता के जय. నశించాలి ఉగ్రవాదం, నశించాలి ఉగ్రవాదం. మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి. కరెంట్ తీసాడు. ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదం నశించాలి. భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై. నశించాలి మాతా కి జై, భారత్ మాతా కి జై, జై. ఉగ్రవాదం నశించాలి, జై, భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై. నశించాలి, నశించాలి ఉగ్రవాదం నశించాలి, జై, భారత్ మాతా కి జై. నశించాలి, నశించాలి ఉగ్రవాదం నశించాలి, భారత్ మాతా కి జై. నశించాలి, నశించాలి ఉగ్రవాదం నశించాలి, నశించాలి, నశించాలి ఉగ్రవాదం నశించాలి, భారత్ మాతా కి నశించాలి, నశించాలి ఉగ్రవాదం నశించాలి, నశించాలి, నశించాలి ఉగ్రవాదం నశించాలి, నశించాలి, నశించాలి ఉగ్రవాదం నశించాలి. భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై, జై, జై. బోలో భారత్ మాతా కి జై, జై బోలో భారత్ మాతా కి. మాతరం మాతరం వందే మాతరం, మాతరం మాతరం వందే మాతరం. జై బోలో భారత్ మాతా కి జై, జై బోలో భారత్ మాతా కి జై. మాతరం మాతరం వందే మాతరం, మాతరం మాతరం వందే మాతరం. జై, భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై. నశించాలి, నశించాలి, నశించాలి ఉగ్రవాదం నశించాలి, భారత్ మాతా కి నశించాలి, ఉగ్రవాదం నశించాలి, నశించాలి, నశించాలి ఉగ్రవాదం నశించాలి. భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై, జై, జై. बोलो भारत माता के जय, जय बोलो भारत माता के जय. मातरम मातरम वंदे मातरम, मातरम मातरम वंदे मातरम. जय बोलो भारत माता के जय, जय बोलो भारत माता के जय. मातरम मातरम वंदे मातरम, मातरम मातरम वंदे जय. भारत माता के जय, भारत माता के जय. కాశ్మీర్ పహల్గాం లో జరిగినటువంటి ఈ దుర్ఘటన భారతదేశం నుంచి మేమందరం కూడా, ప్రజలందరం కూడా ఖండిస్తున్నాము. చాలా బాధాకరమైన విషయం. ఈ విషయం మా జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం ఆయన కూడా ఈ విషయం తెలియగానే దిగ్భ్రాంతి చెంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అలాగే భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా, అక్కడ అమరులైనటువంటి మన ప్రజానికాన్ని అందరికీ కూడా సంతాపం తెలుపుతూ వారి కోసం 3 రోజులు సంతాప కార్యక్రమాలు చేయాలని చెప్పి మా కార్యకర్తలందరికీ కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది.
ఆ పిలుపులో భాగంగా ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో క్యాండిల్ నిరసనని దెందులూరు గ్రామం అయినటువంటి ఈ గ్రామంలో ఈరోజు ఇక్కడ మా దెందులూరు జన సైనికులు, నాయకులు, వీర మహిళలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మేమందరం కూడా ఆ ఘటనకు నిరసనగా క్యాండిల్ ర్యాలీ చేయడం జరిగింది. అలాగే మానవహారం చేయటం, నిరసన దీక్షలు చేయటం జరుగుతుంది. ఇవన్నీ కూడా శాంతియుతంగా మేమందరం కూడా నిరసన తెలపడం జరుగుతుంది. మా జనసేన శ్రేణులందరికీ కూడా ఇంకా రేపు కూడా కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలను కూడా మనం చక్కగా వాళ్ళకి మన తరపు నుంచి మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి. ఎవరైతే చనిపోయారో 28 మంది హతులయ్యారు, వాళ్ళందరికీ కూడా మన తరపు నుంచి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి కోసం మన నిరసన తెలియజేస్తూ మన అందరం కూడా వాళ్ళకి ఈ కష్టకాలంలో వారికి తోడుగా ఉండాలని చెప్పి మేము అందరం కూడా ఈ నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇదే విధంగా రేపు కూడా మానవహారం చేయటం, అలాగే నిరసన దీక్షలు చేయడం జరుగుతుంది. మా తరపు నుంచి మేము దేశమంతా కూడా మేమందరం కూడా ఒకటై ఉన్నాము. ఈ ముష్కర్లందరినీ కూడా హతం చేసే వరకు కూడా మేమందరం నిద్రపోము. మేము కూడా మా సైన్యానికి తోడుగా ఉంటామని చెప్పి మేమందరం కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాము. అలాగే ఇంకా ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా మన ప్రధానమంత్రి వర్యులు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో చాలా అద్భుతమైన నిర్ణయాలని చెప్పి మేమందరం కూడా అనుకుంటున్నాము.